మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన దినమందు నిన్న దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తును స్తుతించి మహిమపరిచి ఘనపరిచి వారు మనకు చేసిన మేలులను తలపోసుకొనొచ్చు వారిని ఆరాధించుటకు చేరువచ్చిన మీ అందరికీ వందనములు శుభములు తెలియచేయచ్చు. ప్రతి ఆదివారం మనం ప్రభువును జ్ఞాపకం చేసుకోవడానికి ఆదివారం సంఘముగా కూడి అలాగే ఆరాధన కూడా చేస్తూ ప్రతి ఆదివారం ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలులకు 3 పండుగలు ఇచ్చాడు. ప్రధానమైనవి 6 పండుగలు ఉన్నాయి, కానీ ప్రధానమైనవి 3. ఏవేవి అవి? పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, గుడారంలో. ఎందుకు చేయమన్నాడు వాటిని? జ్ఞాపకం చేసుకోవడానికి. ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? పస్కా పండుగ రోజున ఏమని జ్ఞాపకం చేసుకోవాలి? వారు ఐగుప్తులో మరణదూత నుంచి దేవుడు ఏం చేశాడన్నమాట, ఆ గొర్రెపిల్ల రక్తం యొక్క అంటే ఏ గుమ్మనికైతే గొర్రెపిల్ల రక్తం మరకలు ఉంటాయో ఆ ఇంట్లో ఉన్న జ్యేష్ఠ కుమారుణ్ణి చంపడు మరణదూత. దాన్ని దాటి వెళ్తాడు. ఆ దాటి వెళ్ళేదాన్ని పాస్ ఓవర్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని పస్కా అంటారు. పాస్ ఓవర్ అంటే పస్కా అంటే పాస్ ఓవర్, దాటిపోవుట. అది ఇశ్రాయేలులు ఏం చేయాలంటే తమ తర్వాత తమ తరములకు దాన్ని ఏం చేయాలన్నమాట, జ్ఞాపకం చేయాలి. వాళ్ళ పిల్లలకు కూడా దాన్ని తెలియచేయాలి. ఎందుకు ఈ పండుగ చేస్తున్నారని పిల్లలు అడిగినప్పుడు ఆ పిల్లలకి చెప్పాలన్నమాట, ఐగుప్తులో దేవుడు మనల్ని మరణదూత నుంచి కాపాడాడు. సో అలా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే గుడారాల పండుగ ఎందుకు చేయాలి? అరణ్యం 40 సంవత్సరాలు దేవుడు అరణ్యంలో ఏం చేశాడనమాట, మనల్ని కాచి కాపాడాడు, మన పితరుల్ని కాపాడాడు దేవుడు. ఏ పురుగు పుట్ట వచ్చి కాటేయకుండా మృగాల నుంచి, విష జంతువుల నుంచి కాపాడి అరణ్యంలో మనల్ని నడిపించాడు అని యెరూషలేముకి కొంత దూరంలో వెళ్ళి గుడారం వేసుకొని ఆ పండుగను ఏం చేయాలన్నమాట, ఆచరించాలి. సో ఆ పండుగ కూడా ఎందుకు చేయాలి? జ్ఞాపకం చేసుకోవడానికి. దేవుడు చేసిన మేలును వాళ్ళు ఏం చేయాలన్నమాట, జ్ఞాపకం. అలాగే పెంతెకోస్తు పండుగ ఎందుకు చేసేవాళ్ళు? అది కూడా జ్ఞాపకమే. ఏంటి జ్ఞాపకం? పెంతెకోస్తు పండుగ ఎందుకు చేయాలి? కనానుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు భూమి పంటను తింటారన్నమాట. అంటే 40 సంవత్సరాలు వాళ్ళకి భూమి పంటను వాళ్ళు భుజించారు. ఏ ఆహారాన్ని తిన్నారు వాళ్ళు? ఆకాశం నుండి కురిసిన మన్నాను, పూరేలను. అంటే నేల నుండి పంటిన ఆహారాన్ని తినలేదు వాళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. అంటే దేవుడు వాళ్ళని ఏం చేశాడు? 40 సంవత్సరాలు పోషించాడు. ఫ్రీగా దేవుడు వాళ్ళకి ఆహారాన్ని దయచేశాడు, పోషించాడు. ఇప్పుడు కనాను దేశంకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆ కనాను దేశం యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం యొక్క ఆహారాన్ని వీళ్ళు తింటారో అప్పుడు పరలోకం నుంచి మన్నా ఏమైపోయిందంట, ఆగిపోయింది. ఆ పండుగను చేసేటప్పుడు చెప్పాలి, 40 సంవత్సరాలు దేవుడు మనల్ని, మన పితరుల్ని ఏం చేశాడు? ఉచితంగా పోషించాడు. సో ఇలా జ్ఞాపకం చేసుకోవటం కొరకే ఆ 3 పండుగలు ఇచ్చాడు పాత నిబంధన. అందుకే ఆ 3 పండుగలు చేయాలి. క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ 3 పండుగలు కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకునేది సమయం. ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకు పాప విమోచన కలిగి ఉంది. మనం అపరాధములు చేసినందుకు ఆయనకు శిక్ష పడింది. ఆయన మనల్ని రక్షించాడు, పాపం నుండి విడుదల చేశాడు, మనల్ని దేవునికి కుమారులుగా చేశాడు. ఇలా జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రభు బల్ల కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆ పస్కా పండగ లాంటిది ఇది కూడా. అక్కడ గొర్రెపిల్ల వధించబడింది పస్కా పండుగ రోజున. ఇప్పుడు ఎవరు వధించబడ్డారు? యేసుక్రీస్తు వధించబడ్డారు. అది జ్ఞాపకార్థం కొరకే చేయబడింది. ఇది కూడా జ్ఞాపకార్థం కొరకే చేయబడింది. అందుకే ప్రతి ఆదివారం మన సంఘంగా కూడి మెయిన్గా మనం ఆదివారం కూడుకునేది దేని కొరకు?
ప్రభు అయిన యేసుక్రీస్తును మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చినటువంటి మనం తండ్రిని స్తుతిస్తున్నాము, కుమారుని స్తుతిస్తున్నాము. సంఘంగా మనం అందరం పరిశుద్ధాత్మకి మహిమ కలుగుతుంది. వాళ్ళిద్దరికి మహిమ కలిగినప్పుడు ఆటోమేటిక్ పరిశుద్ధాత్మకు కూడా మహిమ. అంటే ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ఈ వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం అనమాట, చదువుకుని ఎంజాయ్ చేస్తాం. కాబట్టి ఆదివారం దైవత్వంలో ఉన్న ముగ్గురు వ్యక్తులకి మహిమ కలుగుతుంది. సో కాబట్టి ఆదివారం యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. 19వ అధ్యాయంలో మనం ఇప్పటి వరకు ప్రకటన గ్రంథం ఎన్ని అధ్యాయాలు అయిపోయినాయి? సో ఒకసారి మనం గుర్తుంచుకుంటే ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం అయిపోయిన దాన్ని చదువుతున్నాము, జరిగిపోయిన దాన్ని చదువుతున్నాం. అది ఫస్ట్ ఎప్పుడు గుర్తుంచుకోవాలి. జరగాల్సింది కాదు, జరిగి. ఈ ప్రకటన గ్రంథం ఎవరికి రాయబడింది? అది ఎవరికి రాయబడింది? ప్రకటన గ్రంథం మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకు రాయబడింది. అంటే ఈ ప్రకటన గ్రంథం ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ కి సంబంధించింది. రెండవది క్రీస్తు కొరకు హతసాక్షులైన వారికి రాయబడింది. క్రీస్తు కొరకు తమ భర్తల్ని, పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులకు, భార్యలకు, భర్తలకు రాయబడింది. ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయారు, ఎవరి కోసం? క్రీస్తు కొరకు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఏం కలుగుతుంది అనమాట ఈ ప్రకటన ద్వారా? ఆదరణ. తోటి క్రైస్తవులు కోల్పోయారు, సంఘ సభ్యులు ఉంటారు కదా, తోటి సంఘ సభ్యులు చనిపోతే ఇక్కడ ఎలా ఉంటది? సో అలా తోటి సంఘ సభ్యులకి, మిగిలి ఉన్న క్రైస్తవుల్ని బలపరచడానికి, ప్రోత్సహించడానికి, వారికి ఆదరణ కలిగజేయడానికి ప్రకటన గ్రంథం రాయబడింది. సో ఈ ప్రకటన గ్రంథం ద్వారా మనకేంటి, మనం ఎందుకు చదవాలంటే వాళ్ళ భక్తి, విశ్వాసం మనకి ఈరోజు మాదిరిగా ఉంది. క్రీస్తు కొరకు వాళ్ళు తమ ప్రాణాలను కూడా ఏం చేశారనమాట, ఇచ్చేశారు. కాబట్టి అది మనకు ఎలా ఉందన్నమాట, ఒక మాదిరిగా ఉంది. మనకు ఒక ధైర్యం ఏంటనమాట, వాళ్ళు క్రీస్తు కొరకు చనిపోయారు, కానీ వాళ్ళకు దేవుడు వాగ్దానాల్ని ఇచ్చాడు, ఆశీర్వాదాలు ఇచ్చాడు. అలా ఈరోజు మనం కూడా క్రీస్తు కొరకు ఏమి చేసినా సేమ్ అదే రివార్డు మనకు కూడా దక్కుతుంది. కాబట్టి మరణం గురించి భయపడాల్సిన ఇంకొక జీవితం ఉంది, పరలోకం అనే జీవితం ఉంది, నిత్య జీవం అనే జీవితం ఉందని చెప్పి మనకి ప్రకటన గ్రంథం ఏం చేస్తుంది అనమాట, మనల్ని ఎంకరేజ్ చేస్తుంది, బలపరుస్తుంది. సో అలా ప్రకటన గ్రంథం చదివితే అర్థం అవుతుంది. ప్రజెంట్ జనరేషన్కి ఊహించుకుంటే చాలా కన్ఫ్యూజన్. ప్రకటనలో 1వ అధ్యాయంలో ఏముంది? ఫస్ట్ చాప్టర్లో 1వ అధ్యాయంలో ఏముంది? పరిచయం, ఇంట్రడక్షన్ ఉంది కదా. ఏంటి ఆ పరిచయం? తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ నుండి ఏం కలుగుతున్నాయి అన్నమాట, శుభ వచనములు, గ్రీటింగ్స్ కదా. ఎవరెవరి దగ్గర నుండి శుభవచనాలు? తండ్రి యొద్ద నుండి, కుమారుని యొద్ద నుండి, పరిశుద్ధాత్మ యొద్ద నుండి శుభవచనం. ఓకే, సో దైవత్వంలో ముగ్గురు నుండి కూడా శుభవచనాలు దొరుకుతున్నాయి. బాప్తిజం పొందినప్పుడు ఎవరి నామంలో బాప్తిజం పొందుతున్నాం? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇప్పుడు మనతో ఎవరి సహవాసం ఉంది? తండ్రి సహవాసం ఉంది, కుమారుడి సహవాసం ఉంది, పరిశుద్ధాత్మ. ఆదివారం మనతో ఎవరి సహవాసం ఉంది? ముగ్గురు ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు వాళ్ళ ముగ్గురు ఉన్నారా? వాళ్ళ ముగ్గురు మనతో పాటు ఉన్నారు, మనం వాళ్ళతో పాటు ఉన్నాం. ఆ ఫీలింగ్ రావాలి. ఆదివారం ఇక్కడ కూర్చున్నప్పుడు నేను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసంలో ఉన్నాను, వాళ్ళు నా వెనకలో కూర్చొని ఉన్నారు అనుకోవాలి. ఉదాహరణకి ఎవరైనా వెనకల పెద్ద మనుషులు వెనకల కూర్చున్నప్పుడు ఫ్రంట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? సైలెంట్గా ఉంటారు కదా. ఎందుకు? వెనకల పెద్దవాళ్ళు కూర్చున్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. సో మనం అలా వచ్చినప్పుడు మనకి ఏమి ఫీల్ అవ్వాలంటే
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ మన వెనకలే కూర్చున్నారు, మనల్ని చూస్తున్నారు, మనతో సహవాసం చేస్తున్నారు, మన ఆరాధనని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ మనకి ఉండాలి. తర్వాత ఇంకేముంది? 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు దర్శనం, విజన్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు దర్శనం, దేవుని కుమారుని యొక్క దర్శనం. 2 నుంచి 3 అధ్యాయాలు 7 సంఘములకు ఎవరు రాశారు పత్రిక? యేసుక్రీస్తు రాసిన పత్రిక. యోహాను రాశాడు, కానీ రాపించింది ఎవరు? యేసుక్రీస్తు. లేదా సంఘాల 7 సంఘముల యొక్క రిపోర్ట్ అన్నా కూడా సరిపోతుంది. 7 సంఘాల రిపోర్టుని యేసుక్రీస్తు తెలియజేస్తున్నారు. రిపోర్ట్ కార్డ్, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, అంటే ఎవరు ఎన్ని మిస్టేక్స్ చేశారు. 7 సంఘాల్లో 5 సంఘాలలోనూ ఏమున్నాయి? మిస్టేక్స్ ఉన్నాయి. 2 సంఘాలు మాత్రం ఏ మిస్టేక్స్ చెప్పలేదు. ఎవరు? ఏ సంఘాలు? స్మరణ, ఫిలదెల్ఫియా. నెక్స్ట్ 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో ఏముంది? తండ్రిని ఆరాధించుచుండిరి. ఎవరెవరు? దూతలు, 24 పెద్దలు, 4 జీవులు. నెక్స్ట్ 5వ అధ్యాయం. యేసుక్రీస్తును తండ్రిని ఆరాధించింది. 6వ అధ్యాయం అంటే 6 నుండి 11 అధ్యాయాలు ఏం చెప్తున్నాయి? అవిశ్వాసులైన లేదా నమ్మక ద్రోహులైన యూదులకు దేవుని బ్రాకెట్ లో క్రైస్తవుల్ని హింసించారు కాబట్టి క్రైస్తవులు వీళ్ళు ఏం చేశారనమాట? క్రైస్తవులని ఏం చేశారు? క్రైస్తవులను హింసించిరి కాబట్టి వాళ్ళకు దేవుడు ఏమిస్తున్నాడు అనమాట? తీర్పిస్తున్నాడు. 12వ అధ్యాయం ఏముంటుంది అనమాట? సాతాను యొక్క అపజయం. అంతే కదా? 12వ అధ్యాయంలో సాతాను ఎలా ఓడిపోయాడో చెప్పాడట. ఎవరెవరి చేతిలో ఓడిపోయాడు? యేసుక్రీస్తు చేతిలో ఓడిపోయాడు, మికాయేలు పరలోకంలో ఉన్న దూతల చేత ఓడిపోయాడు, అలాగే పరిశుద్ధుల చేత ఓడిపోయాడు. సో ఇప్పుడు వాడు భూమి మీదకి సాతాను యొక్క అపజయం, తర్వాత సాతాను భూమి మీదకి త్రోయబడెను. ఇప్పుడు నెక్స్ట్ వాడు పరిశుద్ధులను క్రైస్తవులను రోమా ప్రభుత్వం ద్వారా ఏం చేశాడన్నమాట? రోమా ప్రభుత్వం ద్వారా హింసించెను. నెక్స్ట్ అబద్ధ ప్రవక్తను లేదా అబద్ధ బోధను పుట్టించెను. భూమి మీదకి వచ్చి వాడు ఏం చేశాడు? రోమా ప్రభుత్వాన్ని రెచ్చగొట్టాడు, రోమా ప్రభుత్వాన్ని పురికొల్పాడు. ఎవరి మీదకి? క్రైస్తవుల మీదకి. పరలోకంలో యేసుతో ఓడిపోయాడు, భూమి మీద ఉండగానే యేసుతో ఓడిపోయాడు, పరలోకంలో ఓడిపోయాడు, దూతలతో ఓడిపోయాడు. కాబట్టి వాడిని పరలోకం నుంచి త్రోసేశారు. భూమి మీదకి వచ్చి 1వ శతాబ్దంలో రోమా ప్రభుత్వాన్ని ప్రేరేపించి క్రైస్తవుల్ని హింసించడం మొదలెట్టాడు. అబద్ధ బోధని, అబద్ధ ప్రవక్తని వాడి చేశాడు అన్నమాట, పుట్టించాడు. సో అబద్ధ బోధ, అబద్ధ ప్రవక్త ఎప్పుడు ఎవరి దాని వెనకాల ఎవరు ఉంటారు? సాతాను ఉంటాడు. ఈరోజు కొంతమంది యేసుక్రీస్తు దేవుడు కాదని బోధిస్తున్నారు.
అది ఎవరి బోధ? అది సాతాను బోధే. యేసుక్రీస్తు ఆరాధనకు అర్హుడు కాదంటారు, ఎవరి బోధ? అది సాతాను బోధే. పాత నిబంధనే గొప్పది, పాత నిబంధనలోనే నీతి ఎక్కువ ఉంది అనేది కూడా ఎవరి బోధ? అది సాతాను బోధే. పాత నిబంధనలో నీతి ఎక్కువ ఉందా, క్రొత్త నిబంధనలో నీతి ఎక్కువ ఉందా? మరి దాంట్లో నీతి ఉంటే కదా కొట్టివేయాల్సిన అవసరం లేదు కదా. ఎవడైనాను ధర్మశాస్త్రము వలన నీతిమంతుడకు ప్రయత్నిస్తే వాడు క్రీస్తు యొక్క కృపలో నుంచి ఏమైనా బొత్తిగా. కానీ పాత నిబంధన కూడా పాటించాలి, పాత నిబంధన కూడా గొప్పదే, పాత నిబంధనలో కూడా నీతి ఉంది, అది చదవాలి అని అన్నారు అనుకోండి, అది దాని వెనకాల ఎవరున్నారు? సాతాను పెద్దల్ని వాడుకుంటాడు, చిన్నవాళ్ళని వాడుకుంటాడు. సో సాతాను అబద్ధ బోధ వెనక ఎవరున్నారు? విగ్రహారాధన వెనక ఎవరున్నారు? అన్నారు కదా, మీరు విగ్రహములు కల్పించుచున్నారు, కానీ యాక్చువల్గా విగ్రహాలు ఎవరంటే కదా విగ్రహాన్ని సృష్టించినోడు వాడు, అబద్ధ బోధన సృష్టించినోడు వాడు. కాబట్టి వాడు రెండు రకాలుగా, ఒకటి మ్యాన్ హ్యాండిలింగ్, ఏంటి డైరెక్ట్ గా హింస, రెండోది అబద్ధ బోధ. ఒకటి దీనికన్నా సావండి, లేదా అబద్ధ బోధ ద్వారా సావండి, రెండు ఒకటి కదా. కాబట్టి సాతాను చాలా ఉద్రేకంతో, భయంకర కోపంతో మొదటి శతాబ్దంలో పని చేశాడు వాడు. సో అది 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 13 నుండి 18 19 13 నుండి 19 వరకు రోమా సామ్రాజ్యం మీదికి దేవుని తీర్పు. రోమా సామ్రాజ్యం మీదికి దేవుని తీర్పు, లేదా రోమా సామ్రాజ్యం యొక్క తీర్పు అంటే నాశనం. ఆ రోమా సామ్రాజ్యం ఏమవుతుంది అనమాట? నాశనం అవుతుందని చెప్పాడు. సో ఇప్పటి వరకు 18 అధ్యాయాలు చూసాం. సో 13 నుండి 18 అధ్యాయాలు కూడా ఎవరన్నమాట? మెయిన్ రోమా ఎలా నాశనం అవుతుంది, రోమా ఎలా పతనం అవుతుంది, దాన్ని ఎలా వర్ణించాడు, అది చేసిన పాపకృత్యం ఏంటి, ఇలా. సో 18 చదివే, ఇప్పుడు 19వ అధ్యాయం చదవబోతున్నాం. 19వ అధ్యాయం అందరూ ప్రకటన 19వ అధ్యాయంకి వెళ్ళిపోతాం. చాప్టర్ 19వ అధ్యాయం. అటు తర్వాత జనుల శబ్దం బట్టి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగలుగుతుంది, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఓకే, సో ఈ యొక్క అంటే 5 వచనాలు రాసు, 5 మొదటి భాగం లెక్క రాసుకుంటాం. ఏ అని రాసుకొని, ఈ అధ్యాయంలో 4 మెయిన్లు ఉన్నాయి, ఏబిసిడి. ఏ పాయింట్ వచ్చి, హెవెన్ రిజాయిసెస్ ఓవర్ ది ఫాల్ ఆఫ్ బ్యాబిలోన్. Heaven rejoices over the fall of Babylon. Babylon ante Rome. Heaven rejoices over the fall of Babylon. బబులోను నాశనమును గురించి పరలోకంలో ఆనందం. సో బబులోను దగ్గర రోమా. పంతొమ్మిది 1 నుండి 5 వచనాలు. 19th చాప్టర్ 1 to 5 ఈ భాగం. సో అప్పుడు మొదటి 3 వచనాలు
బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని. ఎ గ్రేట్ మల్టిట్యూడ్ ఇన్ హెవెన్, ఎ గ్రేట్ మల్టిట్యూడ్ ఇన్ హెవెన్. 19:1-3 వచనాలు ఏం చెప్తున్నారు వాళ్ళు? గ్రేట్ మల్టిట్యూడ్ హెవెన్, గొప్ప గొప్ప జనుల గొప్ప స్వరము, గొప్ప జనులు ఏమని చెప్తున్నారంట? ప్రభువును స్తుతించుడి. ఏమంటారు? ప్రభువును స్తుతించుడి. తర్వాత నెక్స్ట్, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. రక్షణ మరియు ప్రభావములు మన దేవునికే చెల్లును. మహిమ మన దేవునికే చెల్లును అని గొప్ప ప్రభువును స్తుతించండి. ఎందుకంటే రక్షణ మహిమ ప్రభావములు ఆయనకే చెల్లును. తర్వాత 2వ వచనం, ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. ఆయన తీర్పులు ఏంటంట? సత్యములు న్యాయములై ఉన్నవి. కాబట్టి దేవుడు యూదులకు తీర్చిన తీర్పు, రోమాకు తీర్చిన తీర్పులో ఏముంది? సత్యం ఉంది, న్యాయం ఉంది. ఆయన యూదుల్ని శిక్షించాడు. యూదుల్ని, అవిశ్వాసులైన యూదుల్ని, నమ్మక ద్రోహులైన యూదుల్ని తీర్పు తీర్చాడు. ఆయన తీర్పు సత్యమే. ఆయన చేసింది న్యాయమే, అన్యాయం కాదు. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. ఆయన తీర్పు తీర్చాడంటే అందులో ఏముంటది? సత్యం ఉంటది, న్యాయం ఉంటది. దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు, అన్యాయంగా తీర్పు తీర్చాడు. మన దేశంలో అన్యాయమైన తీర్పు, లంచం ఇస్తే అన్యాయమైన తీర్పు చేయొచ్చేమో, పక్షపాతంతో అన్యాయ తీర్పు చేయొచ్చేమో, బంధువుల కోసం అన్యాయంగా తీర్పు తీర్చొచ్చు, రక్త సంబంధం కోసం ఎవరి పక్షాన నిలబడిపోతాం మనం. స్వార్థం ఉంటది మన తీర్పులో. కానీ దేవుని తీర్పులో ఏముండదు అనమాట. స్వార్థం ఉండదు, అన్యాయం ఉండదు, అవినీతి ఉండదు. ఆయన లంచగొండి కాదు దేవుడు. కాబట్టి ఆయన చేసిన తీర్పు, ఆయన విధించినటువంటి తీర్పు సత్యము మరియు న్యాయం. అందుకే మన కోపము దేవుని నీతిని, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. దేవుని కోపానికి సత్యం ఉంటది, దేవుని కోపానికి అర్థం ఉంటది, దేవుని కోపంలో న్యాయం ఉంటది. ఇంకేమన్నాడు? ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనేది ఎందుకు అంటే, తన వ్యభిచారంతో, ఎవరు? రోమా తన వ్యభిచారముతో ఏం చేసిందంట? తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు. భూలోకమును ఏం చేసిందంట? చెరిపిన గొప్ప వేశ్య. రోమన్ ఏమన్నాడు? వేశ్య అన్నాడు. తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన ఏం చేశాడనమాట? తీర్పు తీర్చి ఉన్నాడు. గొప్ప వేశ్యకు దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు. దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు. అంటే తీర్పు తీర్చే 21వ అధ్యాయంలో తీర్పు తీరుస్తాడు అనమాట. దానికంటే ముందు ఎందుకు తీర్పు తీర్చాల్సి వచ్చిందో 19వ అధ్యాయంలో చెప్తున్నాడు. కొన్ని వచనాల్లో దాన్ని ఎందుకు వేశ్యాన్ని అనాల్సి వచ్చింది?
14:8 చదవండి. ప్రకటన 14:8. వేరొక దూత ఇంకా రెండవ దూత అతను వెంబడించి వచ్చి మోహద్వేషముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబహులోనికి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయాను. సో 14:8 చెప్పాడు, మోహోద్రేకముతో తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులో అందుకు తీర్పు తీస్తున్నాడు. అలాగే 17:6 ప్రకటన 17:6 కూడా మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండుట చూచితిని. పరిశుద్ధుల రక్తాన్ని, యేసు యొక్క హతసాక్షుల రక్తాన్ని, ఆ రక్తంతో మత్తిల్లిందంట. అంటే పరిశుద్ధుల రక్తాన్ని తాగింది, హతసాక్షుల రక్తాన్ని త్రాగి మత్తిల్లి ఉంది. ఎవరు? రోమా పరిశుద్ధుల రక్తాన్ని తాగి, యేసు ప్రభు యొక్క హతసాక్షుల రక్తాన్ని త్రాగి. అంటే అంతమందిని చంపింది, అంతమంది క్రైస్తవుల్ని చంపేశారు రోమ. 17 వచ్చింది. నెక్స్ట్ 18:24. 18:24. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారి యొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడెను. అంటే రోమా పట్టణాలలో ప్రవక్తల రక్తం, పరిశుద్ధుల రక్తం భూమి మీద ఏమైందంట? వధింపబడి మొత్తం రక్తమే కనిపిస్తాం. ఎక్కడ చూసినా రక్తమే, పరిశుద్ధుల రక్తం. క్రైస్తవులు వెంటాడి చంపారు. అందుకే దేవుని తీర్పు సత్యము. ఒకసారి ప్రకటన 6:9-11 కూడా చూడండి. సో ఆ పరిశుద్ధుల రక్తములు, ఆ హతసాక్షుల యొక్క రక్తం ఏమని ఘోషిస్తున్నాయి? ఏమని ఘోషిస్తున్నాయి? 6వ అధ్యాయం 9 నుంచి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఎందుకు వాళ్ళు వధించబడ్డారు? దేవుని వాక్యం కోసం మరియు తామిచ్చిన సాక్ష్యం. వాక్యం కోసం కూడా చంపేస్తారా? వాక్యం కోసం చనిపోవాలా? నేను మాట్లాడలేదు. వాక్యం కోసం చనిపోయే పరిస్థితి వస్తుందా? సత్యం కోసం మనం చనిపోవాల్సి వస్తుంది. సత్యం కోసం ఎన్నో నష్టాలు వస్తాయి, అవన్నీ అనుభవించాల్సి వస్తుంది. సో కాబట్టి సత్యం చాలా ఇంపార్టెంట్. అది సత్యం ఎప్పుడు కూడా ఏమవుదన్నమాట? మారదు. సత్యం ఎప్పుడు మారదు. యేసుక్రీస్తు దేవుడు కాదని ఈరోజు చెప్పేవాళ్ళు రేపు ఏదో ఒక రోజు మళ్ళీ ఏం చేస్తారనమాట? మేము చెప్పలేదు అట్లా, దేవుడే అంటారు. 1-to-1 వచ్చినప్పుడు మేము దేవుడు అని చెప్పాము, చెప్పలేదని. మరి బహిరంగంగా ఏదో పెద్ద తెలిసినట్టు యేసు దేవుడు కాదని చెప్తాడు. ఇంటర్నల్ గా 1-to-1 వచ్చినప్పుడు మాత్రం మేము చెప్పలేదు. డువల్ మైండ్, డువల్ ప్రీచింగ్ ఉంటాయి అలాంటి. యేసుక్రీస్తును స్తుతిస్తాము, యేసుక్రీస్తును మహిమపరుస్తాము, కానీ ఆరాధన చేయం. ఆరాధన అర్హుడుగా. ఆరాధన ద్వారా ఏం జరుగుతుంది? మహిమ స్తుతి కలుగుతుంది. కానీ స్తుతిస్తాడు, మహిమ చేస్తాడు, కానీ ఏం చేయాలంట? ఆరాధన చేస్తాడు. అది ఎలా ఉందంటే మీరేమో నన్ను భోజనానికి పిలిచారు, బ్రదర్ రండి భోజనం పెడతానన్నారు. సో ఇంటికి వచ్చాను, మీరు మొదట బిర్యానీ కొంచెం వేశారు, తర్వాత తెల్లన్నం పప్పు వేశారు. తిన్న తర్వాత అడుగుతున్నాను, ఇమ్మేనల్ గారిని అడుగుతున్నాను,
బ్రదర్ ఏం బ్రదర్ భోజనం పెడతా అన్నారు ఇంకా పెట్టలేదండి. ఆయన భోజనం పెడతానని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆయన నాకేం పెట్టాడు? బిర్యానీ పెట్టాడు, చల్లన్నం పెట్టాడు, పప్పుచారు అన్నీ వేసాడు. ఓకే, ఇప్పుడు నేను అంతా అయిపోయిన తర్వాత ఏం బ్రదర్ ఇంకా భోజనం పెట్టలేదని అడుగుతున్నాను. అప్పుడు ఆయన ఏమంటాడు? అదే కదా బ్రదర్ భోజనం, మీరు భోజనం పెడతా అన్నారు, బిర్యానీ కాదు. బిర్యానీ, తెల్లన్నం తిన్నా, మాంసం తిన్నా, ఏం తిన్నా అవన్నీ దేని కిందకి వస్తాయి? భోజనం కిందకి వస్తాయి. ఆరాధన కూడా అంతే. ఓకేనా? ఆరాధన అంటే ఏంటి? ఆరాధన ద్వారా దేవునికి ఏం వెళ్తుంది? మహిమ, మహిమ, ఘనత, స్తుతి, ప్రభావము కీర్తిస్తాం మనం, ఆయన పొగుడుతాం మనం దేవుణ్ణి. ఓకే, పొగడుట, ఇవన్నీ దేని కిందకి వస్తాయి? ఇప్పుడు పాటలు పాడుతున్నాం, పాటల్లో దేవుణ్ణి ఏం చేస్తున్నాం? స్తుతిస్తున్నాం, పొగుడుతున్నాం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. తద్వారా ఆయనకి ఏం వెళ్తుంది అనమాట? ప్రభావం వెళ్తాం, ఘనత వెళ్తాం. ఇదంతా ఏంటనమాట? ఇప్పుడు చెప్పేవాళ్ళు యేసుక్రీస్తుని మేము స్తుతిస్తాం, కానీ ఏం చేయం? ఏమన్నా అర్థం ఉందా? స్తుతి వేరు, ఆరాధన వేరంట. అది ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. భోజనం అంటే ఏంటి? భోజనం అంటే ఏంటి? రొట్టెలు పెట్టొచ్చు కదా, రొట్టె పెట్టొచ్చు, లేదా అన్నం పెట్టొచ్చు, లేదా సంగటి పెట్టొచ్చు, బ్రెడ్ ఇవ్వచ్చు, ఏదని ఇవ్వచ్చు. అన్ని సంగటి, బ్రెడ్ అన్న. భోజనం పెడతానండి, రొట్టె ముక్కలు ఇచ్చి పంపించాడు, భోజనం పెట్టలేదు నాకు. కొంతమంది దృష్టిలో భోజనం అంటే ఉత్త అన్నమే, తెల్లన్నమే భోజనం ఒక వాళ్ళకి, మిగతావి తెలియదు అనమాట. బ్రెడ్ తిని, సంగతి అన్ని తిని, నేను ఇంకా తెల్లన్నం పెట్టలేదు. వాళ్ళకి తెల్లన్నం తింటేనే ఏంటనమాట? తిన్నట్టు. లేకపోతే నేనంతా భోజనమే కాదు, భోజనం లెక్కలోకి రాదు. ఎంత కలిపితే భోజనం. ఇంకా చాలా ఉన్నాయి లిస్ట్, అవన్నీ భోజనం కిందికి వస్తాయి. నేను సింగపూర్కి వెళ్ళినప్పుడు హోటల్లో, మలేషియాలో మాకు ఫుడ్ దాదాపు ఒక 120 రకాలు ఉంటాయి. 120 రకాలు, గంటన్నర టైం. నీకు ఏది కావాలో అది తిను, ఏది కావాలో తిను. అంటే భోజనంలో అన్లిమిటెడ్ ఎన్నో రకాలు ఉన్నాయి. అవన్నీ కలిపి ఎక్కడికి వెళ్తాయి? మాటకే. ఎక్కడికి వెళ్తాయి? పొట్టకి వెళ్ళేది. మనం ఏం చేసినా ఎక్కడికి వెళ్తాయి? దేవునికి. యేసు ప్రభుకి వెళ్ళవా ఇవి? యేసు ప్రభుకి వెళ్ళవా ఇవి? వెళ్ళాలా వద్దా? అన్నిటికీ వెళ్తాయి. యేసు క్రీస్తుకు చెందుతాయి, పరిశుద్ధాత్మకు చెందుతాయి. కొంచెం మనం వచనాల్ని ఆలోచించాలి. ఇప్పుడు ప్రభు అనే టైటిల్ మనకి ఇప్పుడు తెలిసింది. ప్రభు అనే టైటిల్ ఎవరెవరికి వాడబడింది? తండ్రి దేవునికి వాడబడింది, కుమారునికి వాడబడింది. రక్షకుడు ఎవరికి వాడబడింది? తండ్రికి వాడబడింది, కుమారునికి వాడబడింది. ఆదియు అంతము ఇద్దరికి వాడబడిందా? అలాగే తనంతట తాను జీవం కలిగిన వాడు ఎవరు? తండ్రి తనంతట తానే జీవం కలిగినాడు, కుమారుడు కూడా తనంతట తాను జీవం కలిగి. తండ్రి మృతులను లేపుతాడు, యేసుక్రీస్తు కూడా మృతులను లేపుతాడు. పరిశుద్ధాత్మకు ప్రభు అనే టైటిల్ వాడబడిందా? పరిశుద్ధాత్మకు ప్రభు అనే టైటిల్ వాడబడిందా? ఒకవేళ వాడబడిందని చూపిస్తే ఎక్కడుంది? అశోక్, పరిశుద్ధాత్మని ప్రభు అన్న టైటిల్ ఎక్కడుంది? బైబిల్ ఎక్కడ వాడబడిందా?
మొదటి కొరింథీ 5వ అధ్యాయం. మొదటి కొరింథీ కాదు, రెండవ కొరింథీ. ఓకే, 2 కొరింథీ 3వ అధ్యాయం 17వ వచనం. ఓకే, 16 చదవండి. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో ఆ, అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభువే ఆత్మ ప్రభువే ఎవరంట? ఆత్మని పెద్ద అక్షరాలు అంటే ఎవరిని సూచిస్తోంది ఇది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని అక్కడ ఏమంటున్నాడు? ప్రభువే ఎవరు? ఆత్మ. ఆ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో ఆ, అక్కడ స్వాతంత్రం ఉండును. ఉమ్, మనమందరమును సిగ్గులేని ముఖముతో ఉమ్, ప్రభువు యొక్క మహిమను అద్దం వలె ఉమ్, ప్రతిఫలింపజేయచ్చు, ఉమ్, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఉమ్. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చ. అంటే ఇక్కడ ప్రభువు ఆత్మ రెండు ఒకటి అన్నట్లుంది కదా. అంటే కొన్ని మనకి దాన్ని మనం కొన్నిటి మనం ఏం చేయలేము, క్వశ్చన్ చేయలేము. ఇక్కడ యేసుక్రీస్తునే ఆత్మ అన్నాడు, పరిశుద్ధాత్మ అన్నాడు, పరిశుద్ధాత్మనే యేసుక్రీస్తు అన్నాడు. అంటే కొన్ని వర్డ్స్ బైబిల్లో రాయబడినప్పుడు మనకి ఒక కాలంలో అర్థం కాదు, ఇంకో కాలానికి అర్థం అవుతుంది, చదువుతూ చదువుతూ కొంచెం అర్థం అవుతుంది. అలా బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. యేసుక్రీస్తుకి సంబంధించిన టైటిల్స్లో పాత నిబంధనలో యెహోవా అనే టైటిల్ కూడా యేసుక్రీస్తుకి వాడారన్న. సో మనకి డిఫరెన్స్ తెలుసు, ఎవరు తండ్రి, ఎవరు యేసుక్రీస్తు, ఏ వచనం ఎవరికి చెందిందనేది తెలియాలి, ఏ వచనం ఎవరికి సంబంధించింది. అక్కడ యెహోవా అనే పదం ఉన్నా కూడా అక్కడ మనకి అర్థం అవ్వాలి ఎవరికి సంబంధించిన వచనం. ప్రభు అనే ఉన్నా కూడా అది ఇద్దరికి సంబంధించినా కూడా అది ఎవరికి అనేది తెలియాలి. ప్రభువు మనలను ఐగుప్తు నుండి విడిపించాడు. ఇప్పుడు టక్కుమని వెంటనే ఎవరు గుర్తుకు రావాలి? తండ్రి అయిన దేవుడు గుర్తుకు రావాలి. ప్రభువు వారిని వెంబడించను, ప్రభు యొక్క బండలోనిది వారు త్రాగిరి అనగానే వెంటనే ఎవరు గుర్తు? అలా ఒకే పదం ఉన్నా కూడా అది తండ్రికి సంబంధించిందా, కుమారునికి సంబంధించిందా, పరిశుద్ధాత్మకి సంబంధించిందనే అవగాహన మనకు ఉండాలి. డినామినేషన్స్కి ఆ అవగాహన ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, అన్ని మిక్స్ చేసి ఒకరికి ఏం చేస్తారు అనమాట, అన్వయించేస్తారు. అలాగే తండ్రికి ఆరాధన జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, కుమారునికి ఆరాధన జరిగిన సందర్భాలు ఉన్నాయి. సో మనం అది ప్రకటన గ్రంథంలో క్లియర్గా చూపిస్తుంది కదా. 4వ అధ్యాయంలో ఎవరిని ఆరాధించారు? తండ్రిని. 5వ అధ్యాయంలో ఎవరిని ఆరాధించారు? యేసుక్రీస్తుని ఆరాధించారు, మళ్ళీ వెంటనే తండ్రిని ఆరాధించారు. మిగతా చాలా చోట్ల తండ్రిని ఆరాధించినట్లే కనిపిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ఆరాధన గర్హుడా, స్తుతులకు యోగ్యుడా, మహిమ గర్హుడా. తండ్రే కుమారుడు ఏం చేశాడు? మహిమపరిచాడు. కుమారుడు తండ్రిని మహిమపరుస్తాడు, తండ్రి కుమారుడిని మహిమపరుస్తాడు. నువ్వు నేనెంత యూదులు ఒప్పుకోరు ఈ విషయాన్ని. యూదులు ఒప్పుకుంటారా? యేసుక్రీస్తు నువ్వు ఏమంటారు యూదులు? ఈజ్ నాట్ అట్ ఆల్. ఆయన దేవుని కుమారుడు కాదు, దేవుడు కాదు, రక్షకుడు కాదు. ఆయన కేవలం ఎవరు? ఒక ప్రవక్త అయి ఉండొచ్చు. ముస్లిమ్స్ యెహోవా సాక్షులు అదే అంటారు. క్రీస్తులో కొంతమంది అదే చెప్తున్నారు. సో ఇప్పుడు 3 రకాల క్రీస్తు సంఘాలు ఉన్నాయి. అది మీకు తర్వాత చెప్తాను పాఠం 19వ అధ్యాయంలో, మేబీ ఈ వారంలో ఒకటి అది వస్తుంది. మళ్ళీ ప్రకటనలోకి వెళ్ళిపోతాం.
సో ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇదంటే ఈ రోమాని వాడుకుంటుంది ఎవరు, దీని వెనకాల ఉన్నది ఎవరు, అసలైన వ్యక్తి సాతాను. ఈ సాతాను ఓకే రోమా ప్రభుత్వం ద్వారానేమో క్రైస్తవుల్ని చంపిస్తున్నాడు, హింసిస్తున్నాడు. అబద్ధ బోధలు సృష్టించి మళ్ళీ క్రైస్తవుల్ని ఏం చేస్తున్నాడు, ఒకవైపు డైవర్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ బి, 19వ అధ్యాయంలో బి పాయింట్. 5 వచనాలు అయిపోయినాయి కదా, 19:1-5. 19వ అధ్యాయం 3వ వచనం. రెండవసారి ప్రభువును స్తుతించుడి అనేది ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి. సో 4వ వచనంలో ఎవరిని స్తుతిస్తున్నారు, ప్రభువునని పెద్ద అక్షరాలు ఉంది. అంటే అక్కడ ఎవరికి, తండ్రి, తండ్రైన దేవుడిని స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి అనేది. అంటే 2 చోట్ల ఉంది కదా. రెండవసారి ప్రభువుని స్తుతించారు, మూడవసారి ఏమో 4 పెద్దలు 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమేన్ ప్రభువును సాగిలపడ్డారంటే సాష్టాంగ పడ్డారు. ఆరాధనలో అదొక భాగం. ఇది సాష్టాంగ సాగిల పడడమే ఆరాధన. సాగిల పడడమే ఆరాధన, మ్రొక్కుటయే ఆరాధన. అందుకే నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏమన్నాడు, రెండవ ఆజ్ఞ ఏంటి? నిర్గమకాండం 20 10 ఆజ్ఞలో 2వ ఆజ్ఞ ఏది? 2వ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2వ ఆజ్ఞ దేని రూపమునైనను, ఆకాశమందైనను భూమి మీదనైనను భూమి క్రిందనైనను దేని రూపమును నీవు చేసుకొనకూడదు, దానికి సాగిల పడకూడదు, మ్రొక్కకూడదు, పూజింపకూడదు. సాగిల పడకూడదు అన్నాడు. అంటే విగ్రహానికి ఏం చేయకూడదు, దేవునికి సాగిల పడొచ్చా? మాట్లాడారు. మన దేవునికి సాగిల పడొచ్చా? మన దేవునికి సాగిల పడాలి. యేసుకి సాగిల పడొచ్చా? సాగిల పడ్డారా లేదా? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన సాగిల పడ్డారా? పాట కూడా ఉంది కదా, సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిల పాడి మ్రోకెదము. దేవునికి సాగిల పడాలి, యేసుక్రీస్తుకి సాగిల పడాలి, విగ్రహానికి సాగిల పడకూడదు. అప్పుడు సాగిల పడడం అనేది ఆరాధనలో భాగమేనా? మాట్లాడలేదు. అది ఆరాధన కాకపోతే అప్పుడు విగ్రహాన్ని సాగిల పడవచ్చు కదా. సో ఇక్కడ 24 పెద్దలు 4 జీవులు ప్రభు ఎదుట ఏం చేస్తారంట, సాగిలపడి ఏమంటున్నారు, ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారము చేసిరి. ఇక్కడ 5వ పాయింట్ రాసుకొని, దేవుణ్ణి ఆరాధించింది, తండ్రిని ఆరాధించింది. 5వ వచనం, మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి. మీరందరూ ఆయనను స్తుతించుడి చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. రైట్, ఓకే. సో అంటే గొప్ప మల్టిట్యూడ్, వీళ్ళందరూ కూడా గొప్ప జన సమూహములు అందరూ ఏం చేశారో, ఏం చెబుతున్నారో చెప్పాడు. గొప్ప జనసమూహం ఏమన్నారు, ప్రభువును స్తుతించండి అన్నారు. రక్షణ, ప్రభావం, మహిమ మన దేవునికే చెల్లును అన్నారు ఈ గొప్ప సమూహం. ఆయన తీర్పులు సత్యము, ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి అని చెప్పారు. ఓకే. రోమ తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేషకు దేవుడు తీర్పు తీర్చి ఉన్నాడు కాబట్టి ఆయన స్తుతించండి, ఆయన ఆరాధించండి అనగానే ఈరోజు 4 పెద్దలు 4 జీవులు దేవునికి సాగిలపడి ఏం చేశారన్నమాట, ఆయన మొక్కారు, ఆయనకి ఆరాధించారు.
Now ఇప్పుడు B. 6 to 8. B కదా 6 to 10 రాసుకోండి. B. Preparation for the marriage of the Lamb. Preparation for the marriage of the Lamb. Preparation for the marriage of the Lamb. గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు సిద్ధపాటు. వివాహ మహోత్సవమునకు ఇది ఎప్పుడు జరుగుతోంది? సాతాను భూమి మీదకి త్రోయబడ్డాక. సాతాను భూమి మీదకి త్రోయబడిన తర్వాత పరలోకంలో ఆనందం. అది చెప్పాడు కదా 8వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ఉంటుంది. పరలోకమా సంతోషించుడి, ఉత్సహించుడి, భూలోకమా మీకు శ్రమ. అపవాది భూమి మీదకి త్రోయబడ్డాడు కాబట్టి మీరు అన్నారు కదా. సో భూమి మీదకి వాడు దిగాడు సాతాను, కానీ పరలోకంలో ఏం జరుగుతూ ఉంది? గొప్ప వివాహ మహోత్సవం జరుగుతాం. చదువుతాం ఏంటి 6 to 8 చదవండి. అప్పుడు గొప్ప జన సమూహం శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కూడిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమె తీయబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అయిపోయింది 8వ వచనం. ఓకే, సో 6 నుండి 8 వచనాల్లో 10 వరకు కదా, 10 వరకు 19 1 నుండి 10 రాసుకోండి. దాంట్లో 6, 8 వచనాల్లో గ్రేట్ మల్టిట్యూడ్, అలాగే 19, 9, 10 వచనాలను సర్వెంట్, ఫెలో సర్వెంట్, గ్రేట్ మల్టిట్యూడ్. 6 నుండి 8 వచనాల్లో ఒక గొప్ప జన సమూహము యొక్క శబ్దము, 9 నుండి 10 వచనాలేమో ఒక దాసుని స్వరము, దాసుడు చెప్పిన మాట. మరియు అతడు నాతో ఇలా చెప్పాను, గొర్రెపిల్ల పెళ్లి రుంచునకు పిలవబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటని నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారం చేయటకై అతని పాదం ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యం చొప్పు నీ సహోదరులతోనూ సహదాసులను. దేవునికే నమస్కారం చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనసారమని నాతో చెప్పాను. అంటే 6 నుండి 8 వచనాల్లో గొప్ప జన సమూహం అంతా కూడా ఏమని ఏమని పలుకుతున్నారు? సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. సో ఒకటి ప్రభువును స్తుతించుడి అన్నాడు. గ్రేట్ మల్టిట్యూడ్ లో ప్రభువును స్తుతించుడి. రెండేది గొర్రెపిల్ల
వివాహోత్సవం సమయము వచ్చినది. వివాహ ఉత్సవం. ఉత్సవం అంటే ఒక పండగ, ఒక జాతర, ఒక ఉత్సవం. అంటే ఎవరి వివాహం? యేసుక్రీస్తు వివాహం. సమయం వచ్చింది. అంటే యేసుప్రభు భూమి మీద ఉండి కూడా ఈ వివాహం గురించి చెప్పాడు కదా, చెప్పాడే లేదా? మత్తయి సువార్తలో ఇప్పుడు ఇవన్నీ కనెక్ట్ అవ్వాలి. యేసుక్రీస్తు ముందు ఈ వివాహం గురించి ప్రస్తావించాడు. ఎక్కడ చెప్పాడు? మత్తయి సువార్త 22వ అధ్యాయం 1 నుండి 14 వచనాల్లో యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. అక్కడ 22 1 నుండి 14 ఏమని? యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును. సో ఇక్కడ రాజు అంటే కుమారుడు అంటే ఎవరి వివాహం ఇది? దేవుడు తన కుమారునికి చేసేటువంటి వివాహం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లక పోయింది. సో ఈ ఉపమానం అందరికి తెలుసు కదా. రాజు అక్కడ ఎవరు? దేవుడు, తండ్రైన దేవుడు. కుమారుడు ఎవరు అక్కడ? యేసుక్రీస్తు. వివాహం ఆహ్వానాన్ని తీసుకెళ్ళింది ఎవరు? వివాహానికి పిలిచారు కదా దాసులు, వెళ్ళి రండి రాజు కుమారుని యొక్క వివాహానికి రండి అని పిలిచిన వాళ్ళు ఎవరు? ప్రవక్తలు, సువార్తికులు. వచ్చిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ రాను వివాహం తీసుకొని మేము రాము, నాకు పని ఉంది, అది ఉంది అని వెళ్ళిపోయారు కదా. 5వ వచనం చూడండి. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఎవరు వాళ్ళు? యూదులు. వాళ్ళు ఎవరు? యూదులు. ఎందుకంటే యూదులు ఆ ఆహ్వానాన్ని ఏం చేశారన్నమాట? తిరస్కరించారు. అప్పుడు కాబట్టి రాజు కోపపడి తన దండను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించాడు. అంటే తీర్పు. అవిశ్వాసం ఎవరైతే క్రీస్తును తిరస్కరించినటువంటి యూదులకు దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. 8 అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కాదు కనుక రాజమార్గాలకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లిశాల ఎవరు? ఆ పెళ్లి మొత్తం అందరూ వచ్చారంట. పెళ్లిశాల అంతా నిండిపోయిందంట. ఎవరు వాళ్ళు? అన్నిలతో పెళ్లిశాల నిండిపోయింది. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకున్న ఒకరిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి నీ ఎలాగూ వచ్చింది అని అడుగుగా వాడు మౌనియే ఉండేది. సరే, పెళ్లిశాల అంతా నిండింది, బాగానే ఉంది. కానీ ఏం వేసుకోలేరు కొంతమంది? పెళ్లి వస్త్రాలు వేసుకోలేదు. ఏంటి ఆ పెళ్లి వస్త్రాలు? పెళ్లి వస్త్రాలు ఏంటి అవి? నీతి క్రియలు. ఆ పెళ్లి వస్త్రాలు ఏదన్నమాట? నీతి క్రియలు. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండునని పరిచారకులతో. ఎందుకు? వాడిని అక్కడ ఏమంటాడు? నీతి క్రియలు లేవు. నీతి క్రియలు లేని వాడు పరలోకానికి అర్హుడు కాదు. నీతి క్రియలు లేని వాడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. పిలువబడిన వారు అనేకులు. పెళ్లిశాల మొత్తం అందరూ వచ్చారు, వచ్చేసారు. ఈరోజు అన్నిలు ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారా? యూదులు ఎక్కువ మంది క్రైస్తవులు? కానీ దాంట్లో ఏం కనపడాలి? నీతి క్రియలు. ఆ నీతి క్రియల్లో బోధ వస్తుంది, బతుకు వస్తుంది. బోధ ఉండాలి, జీవితం ఉండాలి. డాక్టరీన్ ఉండాలి, జీవితము ఉండాలి. అలా ఎవరైతే నీతి క్రియలు కలిగి ఉంటారో, నీతి క్రియలు కలిగి ఎవరైతే మిగులుతారో ఆ మిగిలిన వారితో కుమారుని వివాహం. ఎవరైతే నీతి క్రియలు కలిగి శేషము మిగులుతారో, నీతి క్రియలు కలిగినటువంటి వారు ఫిల్టర్ అయి ఉంటారో వాళ్ళతో ఏం జరుగుతుంది అన్నమాట?
వివాహం జరుగుతుంది. ఓకేనా? ఆ నీతి క్రియలు కలిగిన వాళ్ళు ఎవరు? సంఘము. ఎవరది? సంఘము. ఆ సంఘాన్నే అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశారంట? ప్రధానము చేసి అన్నాడు. ఎక్కడ? 2 కొరింథీ 11వ అధ్యాయం. 2 కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఆ, ఎందుకనగా ఆ, పవిత్రురాలైన కన్యకుడుగాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవల్లని మిమ్మును ప్రధానము చేసితిని. ఎవరిని? సంఘాన్ని ప్రధానం చేశాడు. సో యేసుక్రీస్తు వివాహం ఆడబోయేది ఎవరిని? సంఘము. ఏం జరిగింది? ప్రధానము జరిగింది. ఇప్పుడు ప్రధానానికి మ్యారేజ్ కి ఏముంటది? మధ్యలో టైం ఉంటుంది. సో ఇప్పుడు సంఘానికి ప్రధానమే జరిగింది, వివాహం తర్వాత జరుగుతుంది. వివాహం తర్వాత జరుగుతుంది. సో కాబట్టి సంఘమే క్రీస్తు యొక్క వధువు, సంఘము వరుడు. ఇందాక పాటలు కూడా పాడారు కదా, పాటలో వరుడు అనే పదం వచ్చిందా? ఏ పాటలో? రండి రండి వినిపించుదాం అనే పాటలో ఆయనే సంఘ వరుడు. క్రీస్తు వరుడు, సంఘము వధువు. ఆ సంఘాన్ని పౌలు గారు ఏమన్నారు? ప్రధానము చేసింది. రోమపత్రిక 7వ అధ్యాయంలో కూడా, రోమపత్రిక 7వ అధ్యాయం 1 నుండి చదివితే, సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రము అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? సో ధర్మశాస్త్రం ఎంతవరకు ప్రభుత్వం చేస్తుంది? బ్రతికినంత కాలం. ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికున్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమై ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. అంటే భర్త చనిపోతే ఆ స్త్రీకి ఏంటనమాట? విడుదల. అప్పుడు ఆమె వేరొక పురుషుణ్ణి వివాహం చేసుకోవచ్చు. భర్త బ్రతికినంత వరకు ఆమె ఆ భర్తకే బద్ధురాలు. ఓకే, అందుకని కొంతమంది చంపేస్తున్నారు, ఎట్లయినా మరుసటి రోజు చంపుతున్నారు. ఈ మధ్య చాలా భయంకరంగా ఉంది, అమ్మాయిలు చంపేస్తున్నారు భర్తల్ని. ఒకప్పుడు స్త్రీకి సురక్షిత లేదు, చాలా కష్టం ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు పురుషుడు భయపడుతున్నాడు. పెళ్లి వామ్మో ఎప్పుడు ఏంటి అదేదో పెళ్లికి ముందే చేయొచ్చు కదా, నాకొద్దు ఈ పెళ్లి ఇష్టమే లేదని చెప్పి వెళ్ళిపోయిండొచ్చు కదా. పెళ్లి చేసుకొని రైట్, వాడిని చంపి మళ్ళీ ఇంకొకరిని చేసుకునేది కర్మ. అసలు ఘోరం. లోకం చాలా భయంకరంగా ఉంది. అందుకే వివాహం ఎవరు పడితే వాళ్ళు వివాహం చేసుకోకూడదు. భర్తల్ని చంపే పరిస్థితికి వెళ్ళకూడదు. కొంతమంది క్రైస్తవ స్త్రీలో కూడా ఉంటుంది, కానీ కంట్రోల్ చేసుకుంటారు. ఎవరు బయటికి తీయదు దాన్ని. కొంతమంది డ్రమ్ముల్లో ప్యాక్ చేస్తున్నారు, ఫ్రిడ్జ్లో పెడుతున్నారు, కుక్కర్లు వేసి కలుపుతారు. స్త్రీ భర్తని గౌరవించాలి. భర్త బ్రతికున్నంత వరకు భర్తకి లోబడి ఉండాలి. చనిపోయిన తర్వాత ఆ స్త్రీ విమోచకురాలు, తను ఎవరైనా వివాహం చేసుకోవచ్చు. కానీ దాన్ని ఆ ఫ్రీడమ్ ఏం చేసుకోకూడదు అనమాట, ఇలాంటి నీచమైన దానికి ఉపయోగించకూడదు. ప్రతి స్త్రీ తన భర్త బాగుండాలి, నా భర్త క్షేమం ఉండాలి, నా భర్తకు ఏ ప్రమాదం జరగకూడదు అని కోరుకోవాలి. భర్త చావును కోరుకోకూడదు. అనుమానం, భర్త చావును కోరుకోవాలి. సో ఇక్కడ ధర్మశాస్త్రం ప్రాబ్లం ఏదన్నమాట? ధర్మశాస్త్రం. సో ధర్మశాస్త్రం బ్రతుకున్నంత వరకే అది ప్రభుత్వం చేస్తుంది. చనిపోయిన తర్వాత ధర్మశాస్త్రం చనిపోయిన వ్యక్తి మీద ఏం చేయలేదు, చేయలేదు. అలాగే స్త్రీ కూడా తన భర్త బ్రతుకున్నంత వరకు ఆ భర్తకి ఎవరు? ఆమె బద్ధురాలు. భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె ఏం చేయొచ్చు?
వేరే ఒకరిని వివాహం చేసుకోవచ్చు. అది చెప్తూ ఏమన్నాడు? కాబట్టి 3వ వచనం, కాబట్టి భర్త బ్రతికుండగా ఆమె వేరొక పురుషుని చేరినలా వ్యభిచారిణి అగును. కానీ భర్త చనిపోయినలా ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందిన కనుక వేరొక పురుషుని వివాహము చేసుకును వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. ఎవరిని చేరుటకై అంటే వివాహం చేసుకుంటే. ఇంగ్లీష్లో ఏముంది? ఇంగ్లీష్లో ఏముంది ఇక్కడ? Romans 7:4. So married to Christ అందా? ఫుల్ వర్స్, 4th వర్స్ మొత్తం చదవాలి. 4th వర్స్ ఓకే, నేను చదువుతాను. Therefore my brethren, NKJV version, therefore my brethren, you also have become dead to the law through the body of Christ, that you may be married to another. You may be married to another, to him who was raised from the dead. ఎవరు? మృతుల నుండి లేపబడిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి ధర్మశాస్త్రం చనిపోయింది, మీరు ధర్మశాస్త్రం నుండి ఏమయ్యారు? విడుదల పొందారు. ఇప్పుడు ఎవరిని వివాహం చేసుకోవాలి? క్రీస్తుని వివాహం చేసుకోవాలి. అంటే యూదులు తమ భర్త మొదట ఎవరు? ధర్మశాస్త్రం. ఇప్పుడు వాళ్ళ భర్త ఎవరు? క్రీస్తు. ఎందుకు క్రీస్తుని వివాహం చేసుకోవాలి? భర్త ఏమయ్యాడు? మీ భర్త చనిపోయాడు. అంటే ధర్మశాస్త్రం ఏమైంది? కొట్టివేయబడింది. సో ఇప్పుడు ఎవరిని వివాహం చేసుకోవాలి మీరు? అది ఆ మీనింగ్ తో చెప్తున్నారు. సో కాబట్టి క్రీస్తు గొర్రెపిల్ల వివాహోత్సవం అంటే ఇంత ఉంది కథ. ఇది అన్యులకు అర్థం కాకపోవచ్చు. ఎవరికి అర్థం అవుతుంది? ఎవరికి? యూదులకి. వాళ్ళకి ముందు నుంచి కూడా దేవుడు ఏ రిలేషన్షిప్ తో మాట్లాడుతున్నాడు? నేను వారి పెనిమిటినై ఉంటిని, కానీ వారు నన్ను విడిచిపోయారు, నాకు నమ్మక ద్రోహం చేశారు, వేరొక పురుషుడిని చేరారు అని దేవుడు ఏం చేశాడు? చదివారు కదా పాత నిబంధనలో, ప్రవక్తల గ్రంథాల్లో, యెషయా గ్రంథం, యెరెమీయా, హబక్కూకు, యెహెజ్కేలు, ఇక్కడ అంతా కూడా ఏంటంటే దేవుడు పెనిమిటి, భార్య ఎవరు? ఇశ్రాయేలు, యూదులు. ఆ లాంగ్వేజ్ యూదులకు మాత్రమే అర్థం అవుతుంది. ఆ గొర్రెపిల్ల వివాహోత్సవం అంటే యూదులకి బాగా అర్థం అవుతుంది. అందుకే గొర్రెపిల్ల వివాహోత్సవం. రోమన్స్ చదివారనుకుంది, ఏదిరా గొర్రెపిల్లకి పెళ్ళింది, గొర్రెపిల్లకి పెళ్ళింది రా బాబు, ఎవరు చేసుకుంటారు గొర్రెపిల్ల కనిపించి వస్తారు. కానీ యూదులు కరెక్ట్గా అర్థం అవుతుంది. వివాహోత్సవం అంటే ఇది దేవుని యొక్క సందేశం. ఎవరికి వివాహం? గొర్రెపిల్ల వివాహం. గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తుకి ఎవరు వివాహం చేసుకోవాలి? యూదులు వివాహం అవ్వాలి. అంటే ధర్మశాస్త్రం ఏమైంది? కొట్టివే. భర్త చనిపోయాడు, మొదటి భర్త చనిపోయాడు. ఇప్పుడు తాను స్వతంత్రురాలు. ఇప్పుడు ఎవరిని వివాహం చేసుకోవాలి? క్రీస్తుని వివాహం చేసుకోవాలి. ఇప్పుడు ఆ వివాహం ఎక్కడ జరుగుతూ ఉంది? పరలోకంలో జరుగుతుంది. ఎవరు వధువు? సంఘం. సో యూదులు ఎక్కడికి రావాలి? క్రీస్తుని వివాహం చేసుకోవాలనుకుంటే సంఘానికి రావాలి. క్రీస్తు యొక్క భార్యగా ఉండాలంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. ఎంత మీనింగ్, ఎంత డెప్త్ మీనింగ్ ఇది. యాక్చువల్ సామాన్యులకు అర్థం కాదు. అప్పుడు ఇశ్రాయేలుకు దేవుడు పెనిమిటి అయితే ఇప్పుడు మనకు పెనిమిటి ఎవరు? అంటే మనకు పెనిమిటి ఎప్పుడు? ఇప్పుడు పెనిమిటి తండ్రి కాదు, పెనిమిటి ఎవరు? యేసుక్రీస్తు. పాత నిబంధనలో పెనిమిటి ఎవరు? అంటే అక్కడ పెనిమిటి దేవుడు తండ్రి, భార్య ఇశ్రాయేలు. ఇప్పుడు అది ఏమైంది? చేంజ్ అయిందా లేదా? మారింది. అంటే ఇప్పుడు పెనిమిటి స్థానంలోకి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వచ్చాడు. భార్య స్థానంలోకి ఎవరు వచ్చారు? సంఘం వచ్చింది. కాబట్టి ఆ సంఘాన్ని యేసుక్రీస్తు ఆ సంఘం కొరకు, అనగా తన భార్య కొరకు ఆయన ఏం చేశాడంట? రక్తాన్ని చెల్లించాడు. తన భార్య కొరకు ఏమి ఇచ్చాడంట? ప్రాణాన్ని పెట్టాడు. ఆ భార్యను, అనగా ఆ సంఘాన్ని కలంకము లేనిదిగా, నిష్కలంకంగా తన ఎదుట నిలవబెట్టుకున్న వాళ్ళని ఆ సంఘం కొరకు తను తాను ఎక్కడుంటుంది వచ్చిన
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి చదివితే ఆ సంఘం కొరకు క్రీస్తు ఏమి ఇచ్చాడు? ప్రాణం. ఇప్పుడు మన పెన్మిట్ ఎవరు? మన ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. తండ్రి యెహోవా. సో ఇప్పుడు ఆ గొర్రెపిల్ల వివాహోత్సవం పరలోకంలో జరుగుతాం. ఎవరితో? సంఘం. ఎవరు వాళ్ళు? పరిశుద్ధుల నీతి క్రియలు. ఎవరైతే నీతి క్రియలు కలిగి ఉంటారో వాళ్ళు మిగిలిన అనమాట, శేషం. అంటే అంతకుముందు ఏం జరిగింది? తీర్పు జరిగిన తర్వాత ఎవరైతే పరిశుద్ధ నీతి క్రియలు కలిగి ఉంటారో వాళ్ళతో వివాహం జరుగుతుంది. అంటే బాప్తిజం పొందాం. బాప్తిజం పొందిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది? ప్రధానమే అయింది. ఇంకా ఏం కాలేదు? వివాహం కాలేదు. వివాహం ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో జరుగుతుంది. ఏముంటే? నీతి క్రియలు. అప్పుడు మొదటి శతాబ్దంలో నీతి క్రియలు కలిగిన వాళ్ళు వచ్చారా? వచ్చారు. ఎవరు? వాళ్ళందరూ ఏమైన వాళ్ళు? హతసాక్షులు. ఆ క్రూర మృగం యొక్క ముద్రను వేయించుకోలేదు. వేయించుకొనని వారు, క్రూర మృగం యొక్క ముద్రను వేయించుకొనని వారు, క్రూర మృగానికి నమస్కరించని వారు, దేవుని వాక్యము నిమిత్తము, యేసుని గురించిన సాక్ష్యం నిమిత్తం ఏమైనా వాళ్ళు హతసాక్షులైన వాళ్ళు, నీతి క్రియలు కలిగినటువంటి వారు ఎక్కడ చేరారు? పరలోకంలో ఉన్నారు. వాళ్ళు మిగిలారట. అలాంటి వారితో ప్రభు యొక్క వివాహం జరుగుతుంది. అలాంటి వారిని ప్రభు వివాహం చేసుకుంటాడు. అందుకే పరలోకమా ఉత్సహించండి. పరలోకంలో సంభ్రమం, పరలోకంలో ఆనందం. కాన్సెప్ట్ అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా లేదా? అందుకే పిలువబడేవారు అనేకులు, ఏర్పరచబడేవారు. అంటే ఈరోజు క్రైస్తవులు అందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? దాంట్లో ఏమవుతుంది అనమాట? ఫిల్టర్ అవుతారు. క్రీస్తు సంఘంలో ఉన్న వాళ్ళందరూ పరలోకంకి వెళ్ళిపోతారా? దాంట్లో ఏమవుతుంది? క్రీస్తు సంఘంలో మళ్ళీ ఫిల్టర్ అవుతారు. ఇరుకు మార్గం విశాలం, నాశన మార్గం విశాలం, ఇరుకు మార్గం రక్షణ. రక్షణ మార్గం ఇరుకై, నాశన మార్గం విశాలం. సో కాబట్టి ఈ డినామినేషన్స్ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఏ మార్గంలో వెళ్తున్నారు? విశాలంగా. చర్చ బెస్ట్ ఇరుకైంది, చాలా కష్టం అందులోకి రావాలన్నమాట. వచ్చినావు మళ్ళీ ఎదవేషాలు లేకుండా ఏం చేయాలన్నమాట? నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా జీవించాలి. సో దేవుని చిత్తం అంటే వచ్చే వారం మిగతా బాగానే ఆలోచించాలి. సో 19వ అధ్యాయంలో 1 నుండి 5 వచనాల్లో పరలోకంలో ఏంటన్నమాట? గొప్ప ఆనందం, సంతోషం. ఎందుకు? సాతాను ఏమయ్యాడు? అంటే సాతాను యొక్క దూతలైన రోమ మరియు అబద్ధ ప్రవక్త ఏమవుతున్నారు? నాశనం అవుతున్నారు. కాబట్టి పరలోకంలో ఆనందం. నెక్స్ట్ 6 నుండి 10 వచనాల్లో ఏం జరుగుతుంది? గొర్రెపిల్ల యొక్క వివాహ మహోత్సవం. నేను 1 నుండి 10 అన్నాను లేదా? 1 నుండి 5, ఇది 6 నుండి 10. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. సో దాని గురించి కొంచెం ఆలోచించాం. నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ చేద్దాం, ఇది అర్థం అవ్వడానికి. ఓకే, అందరికీ